అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి రాకపోవడం ఆయన స్వయం కృతాపరాధమే. భారత్ పాక్ ఉద్రిక్తతల విషయంలో ఆయన అబద్ధాల కోరిగా ప్రపంచం ముందు నిలబడ్డారు. ప్రధానంగా భారత్ పాక్ యుద్ధం నిలిపేసింది తానేనని ఆయన చేసిన ప్రగల్భాలు అబద్ధాలే అని అందరికీ తెలిసిందే. అంతేకాదు, మిత్ర దేశాలపై ఎలాంటి మొహమాటం లేకుండా ఎడాపెడా సుంకాలు విధించారు. ఈ అంశం కూడా ఆయనకు నోబెల్ బహుమతి రాకుండా అడ్డుపడిందని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెట్టుకున్న ఆశలు వమ్మయ్యాయి. డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి లభించలేదు. నోబెల్ బహుమతికి వెనిజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరీనాను నోబెల్ అకాడమీ ఎంపిక చేసింది. కాగా నోబెల్ బహుమతికి డొనాల్డ్ ట్రంప్ను ఎంపిక చేయకపోవడం ఆయన స్వయం కృతాపరాధమే. అనేక విషయాలలో ప్రపంచ ప్రజల ముందు ట్రంప్ అబద్ధాల కోరుగా నిలబడ్డారు. డొనాల్డ్ ట్రంప్కు నోబెల్ బహుమతి రాకపోవడానికి ఆయన అబద్ధాల కోరుగా ప్రపంచం ముందు నిలబడ్డమే. ఈ ఏడాది మే నెలలో భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. పెహల్గాం ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ బలగాలు ఆపరేషన్ సింధూర్ ప్రారంభించాయి. సింధూర్ దెబ్బకు పాకిస్తాన్కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఒక దశలో యుద్ధం మొదలవుతుందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఇది భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగలేదు. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన ఘనత తమదేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు, దాదాపు డజన్ సార్లు ఆయన ఇదే విషయం వల్లే వేశారు. అయితే రెండు దేశాల మధ్య యుద్ధం ఆపేసింది డొనాల్డ్ ట్రంప్ కాదని పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఉభయ దేశాల మిలిటరీ ఉన్నతాస్థాయి అధికారుల సంప్రదింపుల నేపథ్యంలో యుద్ధం ఆగిపోయిందని కూడా నరేంద్ర మోదీ వివరణ ఇచ్చారు. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇంత స్పష్టంగా అప్పటి పరిస్థితులను వివరించినప్పటికీ పదే పదే యుద్ధం ఆపింది తానేనని ట్రంప్ చెప్పుకోవడం యావత్ ప్రపంచం గమనించింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రపంచం ముందు డొనాల్డ్ ట్రంప్ ఒక అబద్ధాల కోరుగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో పదే పదే అబద్ధాలు చెప్పే వ్యక్తికి ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకూడదని సంబంధిత కమిటీ నిర్ణయం తీసుకున్నట్టు అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడి హోదాలో అన్ని దేశాలను కలుపుకుపోవాల్సిన ట్రంప్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. ప్రపంచ దేశాలపై ఎడాపెడా సుంకాలు విధించారు. తన సుంకాలతో ప్రపంచ దేశాలను ఆయన ఆగమాగం చేశారు. కాగా అమెరికాకు కొన్ని సంవత్సరాలుగా మిత్ర దేశాలంటూ కొన్ని ఉన్నాయి. ఈ మిత్ర దేశాలకు అమెరికాతో కొన్ని దశాబ్దాల నుంచి స్నేహ సంబంధాలున్నాయి. వీటిలో భారత్ కూడా ఒకటి. అంతేకాదు, భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రుడని అనేకసార్లు బహిరంగంగా డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇది సుంకాల విషయంలో మిత్రదేశమైన భారత్కు కూడా ట్రంప్ మినహాయింపు ఇవ్వలేదు. భారత్పై 2 విడతల్లో మొత్తం 50% సుంకాలు విధించారు డొనాల్డ్ ట్రంప్. కాగా భారతీయులకు ట్రంప్ 2 నాల్కల ధోరణి మింగుడు పడలేదు. మొత్తం మీద మిత్రదేశమైన భారత్పై అమెరికా 50% సుంకాలు విధించిన విషయం అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. భారత్ ఒక్కటే కాదు, కెనడా వంటి అనేక మిత్ర దేశాలపై కూడా ఇలాగే ట్రంప్ సర్కార్ సుంకాలు విధించింది. దీంతో ప్రపంచ పటంపై అనేక దేశాలను అమెరికా దూరం చేసుకుంది. ఈ పరిస్థితులను విశ్లేషిస్తే ట్రంప్ మహాశయుడికి నోబెల్ బహుమతి రాకపోవడానికి భారత్ వంటి మిత్ర దేశాలపై విధించిన సుంకాలే కారణమని తెలుస్తోంది. ఏదేమైనా నోబెల్ శాంతి బహుమతి రాకపోవడం డొనాల్డ్ ట్రంప్ స్వయం కృతాపరాధమే అని భావించక తప్పదు.